సీరియల్ తర్వాత చాలా రోజులు గ్యాప్ ఇద్దాం అనుకుంది కాప్ స్టోరీస్కి, ఎందుకంటే ఆ ఇమేజ్ ఇంకా అలా మీద పడుతుంది. ఈ కథ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం నా టీయర్స్ స్టార్ట్ అయ్యాయి. అంటే నేను ఎప్పుడు ఒక సీన్ చదివితే మనకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఆయన చెప్పిన విధానం అలా ఉండేది. అక్కడ నుంచి ఇలాంటి కథను ఆడియన్స్కి ఇవ్వాలి అంటే చాలా కథలు చేస్తాను నేను, ఎప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఈ కథ విన్న తర్వాత దీన్ని ఎప్పుడు చేయాలని చాలా మందితో అంటే ఈ కథ డిస్కస్ చేసినప్పుడు ఎగ్జైటెడ్ అయ్యారు, లేదు లేదు ఇది నిజంగా ఇవ్వాలి మూవీ ద్వారా అని. తర్వాత ఒకరోజు సుకుమార్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది సుకుమార్ గారికి. ఎందుకంటే నేను షాదీ ముబారక్ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మంచి కథ ఉంటే చెప్పండి అన్న చేద్దాము, మీ అసిస్టెంట్ ఎవరైనా ఉంటే అని అడిగినప్పుడు అలా మాట్లాడుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఆయనలో ఇచ్చిన సర్ప్రైజ్, ఇది కథ ఇది పెట్టేసుకొని నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి అంటే, అక్కడి నుంచి నాకు ఈ కథ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది.